తండ్రి. ఓపెన్ చేస్తున్నాం. 2026 మరి జనవరి ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నలుగురు నవ్విన నవ్వులే సూక్తి అండి. దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. అలాగే ఫిబ్రవరి సూక్తి, దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, విజయం నీదే. మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 22 మరి 12వ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి 19, 20, 21, 22. 12వ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను, సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి, టైం బ్యాలెన్స్ చేసుకుంటానికి. అందుకని రెండవది మార్చి ఏప్రిల్ వాగ్దానం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు. ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నారు కదా. అలాగే మే జూన్ 2 నెలలకు వాగ్దానం. బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు. ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో, మా చిలకలూరిపేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది. ఆ పక్కన పాకాలు, ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది. దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది. సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేత్తో. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో మరి ఆ హైవే పక్కన ఆ పాకాలు ఉన్నాయి చూడండి, అలాంటి ఒక పాకాలో నాకు దేవుడు జీవితాన్ని ప్రారంభించాడు. సో అది చూసినప్పుడు మీకు మా ఊరు గుర్తు రావాలి. సరే మరి ఇప్పుడు ఇక జస్ట్ క్యాలెండర్ ఇడి తిప్పితే చాలు, మళ్ళా మనకి జూలై ఆగస్టు వచ్చేస్తుంది. ఈసారి 6 పేజీలు కాదు, 3 పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి. అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు, మంచిది, ఎక్కువ కాలం ఉంటుంది, తొందరగా చినిగిపోకుండా. జూలై ఆగస్టు. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు. ఎవడు లేడు. సూక్తి. క్రీస్తు రాకడ గురించి పాడతాం, ప్రకటిస్తాం. విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం. సరే మార్చుకుందాంలే, దేవునికి మహిమ కలుగునుగాక. సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు. లాస్ట్
రైట్, నవంబర్ డిసెంబరా? వాగ్దానం, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. సూక్తి, దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి. ఓకే, రైట్. మరొక సూక్తి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి. ఎవరికి? రైట్. ఇట్లా మంచి మంచి హెచ్చరికలు, సూక్తులు, అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి. తప్పనిసరిగా తీసుకోండి. అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు.